హాయ్ ఫ్రెండ్స్, నిన్న గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది. సినిమా అయితే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు ముందు నుంచి సరైన బజ్ అయితే లేదు. ట్రైలర్ వచ్చాక జనాలు ఈ సినిమా గురించి మాట్లాడడం తగ్గించేశారు. కానీ ఎక్కడో ఒక నమ్మకం, రామ్ చరణ్ 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వస్తున్నాడు, ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉండేది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక సినిమా కోసం రామ్ చరణ్ ఎందుకని 3 years టైం వేస్ట్ చేశాడు అనిపిస్తుంది మనకు. ఎందుకని దిల్ రాజు అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాడు అనిపిస్తుంది. పాటలకే 75 కోట్లు ఖర్చు పెట్టారంటే అది మామూలు విషయం కాదు. అసలు ఎందుకని శంకర్ గారు ఇంతలా వరుసగా సినిమాలతో డిసప్పాయింట్ చేస్తున్నారు? ఒకప్పుడు శంకర్ గారు వేరు, ఇప్పుడు శంకర్ గారు వేరు. పూరి జగన్నాథ్ గారు, శంకర్ గారు, హరీష్ శంకర్ గారు, బోయపాటి, ఇలా కొంతమంది డైరెక్టర్స్ అప్డేట్ అవ్వకపోగా పెద్ద హీరోలను పెట్టి గ్రాండ్ విజువల్స్ పెట్టడం ద్వారా సినిమా హిట్ అయిపోతుంది అనుకుంటున్నారు. అది అలవాటు అయిపోయింది చాలా మంది డైరెక్టర్స్ కి. పెద్ద హీరోని పెట్టడం, గ్రాండ్ విజువల్స్ చూపిస్తున్నాం అంటే సినిమా హిట్ అయిపోదు. కథ బాగుండాలి, కథనం బాగుండాలి, అలా అయితేనే సినిమా అనేది హిట్ అవుతుంది. ఇది ఇప్పుడు తెలుసుకుంటారో డైరెక్టర్స్. అప్పుడు వరుస పెట్టి సూపర్ హిట్ సినిమాలు అయితే వస్తాయి మన తెలుగు ఇండస్ట్రీలో. నా చిన్నప్పుడు జీన్స్ సినిమా గురించి ఎంతో మాట్లాడుకున్నారు. ఆ సినిమాలో ప్రపంచంలోని 7 వింతలు చూపించారు. సినిమా చాలా బాగుంది, కథ చాలా బాగుంది, నాజర్ రోల్ చాలా బాగుంటుంది, డ్యూయల్ క్యారెక్టర్స్ చేశారు, అది చాలా కొత్తగా అనిపిస్తుంది. పాట మధ్యలో అస్థిపంజరం డాన్స్ చేస్తున్నట్టు చాలా గొప్పగా చెప్పుకునేవారు. అంతే కదా, ఆ సినిమాలో పాటలు చాలా బాగున్నాయని చెప్పేవారు. ఆ సినిమా తర్వాత ఒకే ఒక్కడు ఇలా వరుసగా రోబో వరకు సూపర్ హిట్స్ అందుకున్నారు శంకర్ గారు. తర్వాత ఏమైందో తెలియదు, మూవీస్ అన్ని ఫెయిల్ అవుతూ ఉన్నాయి. అసలు శంకర్ గారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది మాట్లాడుకుందాం ఒకసారి. శంకర్ గారు తన ప్రారంభ చిత్రాలైన జెంటిల్మెన్, భారతీయుడు వంటి చిత్రాల్లో సామాజిక సమస్యలు, హీరో పాత్రల గురించి తీసుకునే జాగ్రత్తలు, సెంటిమెంట్, ఇవన్నీ చాలా బాగా తెరకెక్కించేవారు చిత్రాల్లో. అయితే తర్వాత కాలంలో ఆయన చిత్రాల్లో కథా విషయం కొంత పరిమితంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని చిత్రాల్లో కథా కథనం కంటే విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినారనే అభిప్రాయం కూడా ఎక్కువ మందికి వచ్చింది. శంకర్ చిత్రాలకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన విజువల్ ఎఫెక్ట్, భారీ సెట్లు, ఖరీదైన ప్రొడక్షన్ డిజైన్లు కొన్ని సందర్భాల్లో అతిగా అనిపిస్తున్నాయని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటి మీద పెట్టిన దృష్టి వల్ల కథ యొక్క బలం అనేది తగ్గిపోతుందని చాలా మంది ప్రేక్షకులు కూడా అభిప్రాయపడుతున్నారు. శంకర్ గారు తను తీసిన సినిమాకు కమర్షియల్ ఫార్ములాతో పాటు సూపర్ హిట్లు కొట్టేవారు, కానీ కమర్షియల్ ఫార్ములా ఇప్పుడు ఆయన్ని దెబ్బతీస్తుందని చెప్పొచ్చు. స్టార్ హీరోను అతిగా చూపించడం, మాస్ మసాలా అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కథాసారం మరుగున పడుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది చాలా మందిలో. కొన్ని చిత్రాల్లో కథనం అనేది సరిగ్గా లేకపోవడం, ఊహించదగిన కథాంశాలు పెట్టడం, బలహీనమైన క్లైమాక్స్ లు విమర్శకు గురవుతున్నాయని చెప్పొచ్చు. ఉదాహరణకు రీసెంట్ గా వచ్చిన ఇండియన్ 2 అసలు క్లైమాక్స్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. అంతేకాదు ఈ గేమ్ చేంజర్ యొక్క క్లైమాక్స్ కూడా అర్ధాంతరంగా ఆగిపోయినట్టు అనిపిస్తుంది మనకు. శంకర్ గారు ఇండియాలోనే అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందడంతో ప్రేక్షకుల అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ అంచనాలో తగినట్టుగా సినిమాలు ఉండకపోవడం వల్ల విమర్శలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పొచ్చు. శంకర్ గారు తన కెరీర్ ప్రారంభంలోనే జెంటిల్మెన్, భారతీయుడు, డీన్, ఒకే ఒకడు, రోబో వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలు కొత్త కథలు, గ్రాండ్ విజువల్స్ మరియు అద్భుతమైన సంగీతంతో ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు అదే ఫార్ములాను పదే పదే రిపీట్ చేయడం, కొత్తదనాన్ని జోడించడంలో విఫలం అవడం ఆయన సినిమాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు. శంకర్ గారు సాధారణంగా స్టార్ హీరోలతో పనిచేస్తూ వస్తున్నారు. హీరోలపై ఎక్కువగా ఆధారపడడం, కథలో అంత డెప్త్ లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పొచ్చు. శంకర్ గారి రోబో 2.0 వంటి చిత్రాల్లో కథనం అనేది చాలా బలహీనంగా ఉంటుంది, కథ కూడా చాలా బలహీనంగా ఉంటుంది. ఒక మంచిని చంపడానికి జనాలందరూ పోరాడుతున్నారని చూపించడంలో చాలా దారుణంగా కథ అనేది దెబ్బతింది. అందుకని 2.0 అనేది చాలా ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. అంతేకాదు విక్రమ్ గారు నటించిన ఐ సినిమా కూడా హీరో మీద ఆధారపడినట్టు అనిపిస్తుంది. కథలో ఎటువంటి బలం ఉండదు, కథనం కూడా చాలా వరస్ట్ గా అయితే ఉంటుంది. అందువల్ల అది డిజాస్టర్ గా నిలిచిందని చెప్పొచ్చు. శంకర్ గారి విజువల్స్ ఎప్పుడు చాలా గ్రాండ్ గా ఉంటాయి, సినిమాలు కూడా చాలా లార్జర్ దాన్ ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రేక్షకులు కొత్త తరహా కథలో కొత్త కంటెంట్ ని ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు, అలాంటి సినిమాలను ఎక్కువగా చూస్తున్నారు. రీసెంట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా కొత్త మార్గాలతో కొత్త కథలు, చాలా లార్జర్ దాన్ సినిమాలు అనేవి వస్తుండటంతో ఎక్కువగా ఆ సినిమాల మీద ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. కానీ శంకర్ గారు మాత్రం విజువల్ ఎఫెక్ట్ అవుట్ చూపిస్తే చాలు, పాత కథనే చూపించినా పర్లేదన్న మోసబద్ధతలోనే ఉండిపోయారని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి, ఆ సమయంలో రోబో తీయడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అనేది చెప్పాలి. అప్పటి వరకు మనకి అక్కడ రోబో గురించి పెద్దగా అవగాహన లేని టైంలో రోబో తీయడం అంటే మామూలు విషయం కాదు. అంతెందుకు చాలా ఫ్యూచర్ గా ఆలోచించి, చాలా అంటే బాయ్ సినిమా చూసారు కదా, ఆ సినిమా యూత్ సినిమా. అసలు ఆ యూత్ సినిమాని శంకర్ గారు డైరెక్ట్ చేశారంటే మనం
అస్సలు నమ్మరు, అంత కొత్తగా అనిపిస్తుంది. అలాంటి శంకర్ గారు ఇప్పుడు మోసగజులతో రావడం చాలా అంటే చాలా బాధపడాల్సిన విషయం. శంకర్ గారి సినిమాలు సాధారణంగా ఎక్కువ కాలం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ దశగా ఉంటాయి. రోబో 2.1 చిత్రానికి దాదాపుగా 4.5 ఏళ్ళు సమయం పట్టింది. దాదాపు ఈ గేమ్ చేంజర్ కూడా దాదాపుగా 3 సంవత్సరాలు అయితే సమయం పట్టింది. ఈ రకమైన ఆలస్యాలు సినిమాపై ఉన్న అంచనాలను తగ్గించడమే కాకుండా బడ్జెట్ ఎక్కువయ్యేలా చేస్తాయి. ఇండియన్ 2 వంటి ప్రాజెక్ట్ కూడా చాలా అంటే చాలా ఆలస్యమే మొన్న అయితే రిలీజ్ అయింది. ఆ సినిమా టాక్ ఎలా ఉందో మీకు తెలుసు. శంకర్ గారి సినిమాలు అంటే ఇదివరకు మనకు బాగా గుర్తుకొచ్చేది ఎమోషన్స్ తో సీన్ ని మనకు కట్టిపడేస్తే ఎలా ఉంటుంది. కానీ ఇప్పుడు సినిమాల్లో అయితే ఎక్కువగా ఆయన టెక్నాలజీ గ్రాఫిక్స్ ని ఎక్కువగా చూపిస్తున్నారు, కానీ ఆ సెంటిమెంట్ పండించడంలో మాత్రం విఫలం అవుతున్నారని చెప్పొచ్చు. మనకి అక్కడ స్క్రీన్ పైన ట్రాజడీ ఇన్సిడెంట్ జరుగుతున్నా కూడా మనకి ఏ విధమైన కనెక్టివిటీ కానీ ఏ విధమైన ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అంత దారుణంగా అయితే శంకర్ గారి సినిమాల్లో ఈ మధ్య సెంటిమెంట్ సీన్స్ ఉంటున్నాయి. శంకర్ గారి సినిమాలు ఎప్పుడు సోషల్ మెసేజ్ తో ఫ్యాంటసీ సినిమాలాగా అనిపిస్తాయి, కానీ ఇప్పుడు వచ్చే సినిమాలు మాత్రం పాత తరహా అలాగే సెంటిమెంట్స్ తో ఆ సామాజిక బాధ్యతలు సందేశాలు ఇవ్వడమే సరిపోతుంది. కొత్త తరహా మాత్రం ఆలోచించట్లేదు. ఇదివరకు భారతీయుడు సినిమా వచ్చినప్పుడు 100 రూపాయలైనా 50 రూపాయలైనా లంచం తీసుకుంటే అది చాలా అంటే చాలా నేరంగా కనిపించేది. సో ఆ సినిమాలో ఆ టైం వచ్చినప్పుడు అది చాలా సూపర్ హిట్ అయింది. కానీ రీసెంట్ గా వచ్చిన నాయకన్ 2 అయితే ఎన్ని వేల కోట్ల స్కామ్లు అయితే మనం అయితే చూసేసాము. లక్షల కోట్ల స్కామ్లు కూడా జరిగినాయి. అలాంటప్పుడు 100కి 200కి స్కామ్లు చంపేస్తున్నారంటే అది మనకు కనెక్ట్ అవడంలో ఎక్కడో లోపం ఉందని చెప్పొచ్చు. ఒకప్పుడు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు. ఇప్పుడు కంటెంట్ ఉంటేనే సినిమాలు ఆడుతున్నాయి, బిల్డప్ ప్లస్ సినిమాలు ఆడటం లేదు. అది మేకర్స్ తెలుసుకుంటేనే గొప్ప సినిమాలు అనేవి వస్తున్నాయి. అలాంటి సినిమాలు మాత్రమే ఆడుతున్నాయి. పెద్ద హీరోనా చిన్న హీరోని ఎవరు చూడడం లేదు. ఆ సినిమా బాగుందా లేదా, రివ్యూస్ బాగున్నాయా లేవా, కంటెంట్ బాగుందా, ఆ విధంగానే తెలుసుకునే మరీ థియేటర్స్ కి వస్తున్నారు. లేకపోతే థియేటర్స్ కి జనం రావడం కూడా మారిపోతారు, మర్చిపోతారు కూడా. మీరు కనుక శంకర్ గారి సినిమాలు అంటే ఇష్టమైతే ఈ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ అండ్ నాయకన్ 2 చూడలేదు అనుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే ఈ సినిమాలు చూస్తే మాత్రం శంకర్ గారి మీద మీకు నెగిటివ్ అభిప్రాయం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ సినిమాలు చూసాక మీకు అనిపిస్తుంది రోబో, అపరిచితుడు, భారతీయుడు, జీన్స్ లాంటి గొప్ప చిత్రాలు ఒకే ఒకడు లాంటి చిత్రాలు తీసింది శంకర్ గారైనా ఆయన ఈ సినిమాలు తీస్తున్నారని ఖచ్చితంగా అయితే మీకు అనిపిస్తుంది. చాలా అంటే చాలా దారుణంగా అయితే శంకర్ గారు అయితే సినిమాలు అయితే తీస్తున్నారు. రామ్ చరణ్ గారు ఎంతో నమ్మకంతో 3 సంవత్సరాలు సినిమా కోసం టైం కేటాయిస్తే ఇలాంటి సినిమాతో ముందుకు వస్తారని అస్సలు అయితే జనాలు అయితే ఊహించలేదు. ఒకప్పుడు దిల్ రాజు గారి బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు చాలా గొప్పగా ఆడేవి, ఖచ్చితంగా హిట్ అవుతుంది. అక్కడ ఉన్నది దిల్ రాజు గారు ఖచ్చితంగా హిట్ చేసే ఫార్ములాతో వస్తారు అనిపించేలా ఉండేవి సినిమాలు. కానీ ఇప్పుడు దిల్ రాజు గారు అలాంటి సినిమాల నుంచి దూరం అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే దిల్ రాజు గారు సినిమాతో మెప్పించడం కన్నా మాటలతో మెప్పించడానికి ఎక్కువగా ట్రై చేస్తున్నారు ప్రేక్షకుల్ని. పబ్లిసిటీలో చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, కానీ ఆ సినిమాలు మాత్రం అంత గొప్పగా అయితే ఉండడం లేదు. మొత్తానికి అయితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా అనేది చాలా దారుణంగా డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ బుచ్చిబాబు గారితో సినిమా చాలా పెద్ద హిట్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను. రామ్ చరణ్ గారు కూడా కొంచెం తక్కువ టైం తీసుకుని బేగా సినిమాలు రిలీజ్ చేస్తే చాలా బాగుంటుందని నేనైతే ఆశిస్తున్నా.